హాయ్ హలో నమస్తే, నేను మీ విశాల్. వెల్కమ్ టు విశాల్స్ టాలెంట్ ఫ్యాక్టరీ. దిస్ ఇస్ మై యూట్యూబ్ చూస్తున్నారు ట్రావెల్ సిరీస్ ఆఫ్ కోస్టల్ కర్ణాటక. ఇప్పుడు మనం గోకర్ణలో ఉన్నాం. ఎపిసోడ్ 3, 1 day at Gokarna. Places covered in this video: Gokarna Street View, Vinayaka Temple, Mahabaleshwar Temple, Koti Tirtham. లాస్ట్ వీడియో అంటే హుబ్లీ నుంచి గోకర్ణకు వెళ్ళే టైంలో ఆ వీడియోలో నేను కవర్ చేసింది గోకర్ణ హిస్టరీ, మహత్యం, కొన్ని విశేషాలు కూడా కవర్ చేశాను. మీరు చాలామంది ఆ వీడియో చూశారు. చాలామందికి ఆ వీడియో చాలా నచ్చింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ రెస్పాన్స్. అండ్ మీరు ఇంకా ఆ వీడియో చూడలేదైతే వెళ్ళి వెంటనే చూసేసేయండి. ఎందుకంటే గోకర్ణకు సంబంధించిన చాలా విషయాలు అందులో చెప్పాను, మీరు మిస్ అవుతారు. డోంట్ మిస్ ఇట్. ఇప్పుడే వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది, వెంటనే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. గోకర్ణకు రీచ్ అయ్యాక ఆ ఈవినింగ్ ఫ్రెష్ అయిపోయి గోకర్ణ విలేజ్ స్ట్రీట్స్ లో వాక్ చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ఇల్లు ఒకే రకంగా చాలా పాతకాలం నాటి ఇల్లులాగా, అసలు చాలా తక్కువ ఇల్లులు, నేను చూసిన వరకు అయితే చాలా తక్కువ ఇల్లులు మాత్రమే కొత్తవిగా పెద్దవిగా కనిపించాయి. మిగతా అన్ని ఇల్లులు అంటే 99% ఇల్లులన్నీ మట్టి గోడలు, పెంకుటిలతోనే ఉన్నాయి. 60 years ago ఇల్లులు ఎలా ఉండేవో మనకి తెలీదు. అంటే మోస్ట్లీ మనం సినిమాల్లో మన గ్రాండ్ పేరెంట్స్ ఫోటో ఆల్బమ్స్లోనే చూడొచ్చు మోస్ట్లీ పాతకాలం ఇల్లులు. ఇక్కడ మాత్రం 60 years ago ఇల్లులానే ఇప్పటికీ అలానే ఉండడం చాలా స్పెషల్, చాలా విశేషం. ఇక్కడ లక్కీగా ఒకరి ఇంట్లోకి వెళ్ళి రికార్డ్ చేసే ఆప్షన్ దొరికింది. బట్ లైటింగ్ అంత లేదు కాబట్టి వీడియో అంత క్లారిటీగా ఉండదు. ఇల్లు మొత్తం వెతికినా మీకు కొత్త వస్తువులు మాత్రం ఏవి కనిపించవు. ఆల్మోస్ట్ 90% థింగ్స్ అన్నీ చాలా పాతకాలం వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. అంటే డైలీ నిత్యావసర వస్తువులు, అంటే డైలీ యూజ్డ్ ఐటమ్స్, కొన్ని ప్లాస్టిక్ వస్తువులు తప్ప చాలా మట్టికి 90% థింగ్స్ అన్నీ పాతవే. ఫ్రిడ్జ్, టీవీ ఓ 15 to 20 years అన్నమాట. వాళ్ళ ఫ్రిడ్జ్ చూసాం, ఓ 15 years పాతల్లా ఉంది. టీవీ కూడా దాదాపుగా 15 years పాతల్లానే అనిపించింది, 15 to 10 years పాతది. ఆఖరికి స్టవ్ కూడా లేదు ఇక్కడ ఇంట్లో. ఇక్కడ మోస్ట్లీ కట్టెలతోనే వంటలు వండుతారని కూడా తెలిసింది. పాత బావి, పాత కాలం స్టైల్ బాత్రూము, పాత టీవీ, ఇంటి వెనక ఒక గార్డెన్ కూడా చూశాను. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఒక 50 to 60 years రివైండ్ చేసి టైం ట్రావెల్ చేశానేమో అని అనిపించింది. ఇంతవరకు ఇలాంటి ఇల్లులు, ఊర్లు సినిమాల్లోనే చూడడం కానీ లైవ్గా ఇదే ఫస్ట్ టైం నాకు. ఐ హ్యాడ్ అ నైస్ టైం విత్ ఈ ఇంట్లో ఉన్న మెంబర్స్తో మంచి టైం స్పెండ్ చేశాను. ఇంకా అలా స్ట్రీట్లో చూస్తే ఆల్మోస్ట్ యాంటిక్ ఐటమ్స్, గిఫ్ట్ షాప్స్, బట్టల షాప్స్ ఇవే కనిపిస్తాయి మీకు ఆల్మోస్ట్. ఇక్కడ టూరిస్ట్స్కి, ఫారినర్స్కి, ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ మంచి ఫెసిలిటీ కూడా గోకర్ణలో లభిస్తుంది. అదే మన బైక్ రెంటల్స్ అండ్ స్కూటీ రెంటల్స్, సెల్ఫ్ డ్రైవ్ అన్నమాట. శివ బైక్ రెంటల్స్ అని అక్కడ గోకర్ణలోనే టెంపుల్కి ఒక 800 meters దూరంలో ఈ రెంటల్ బైక్స్ని రన్ చేస్తున్నారు. అరౌండ్ ఒక 70 to 80 rupees per hour అని చెప్పారు మరి. సో ఒకవేళ మీరు గోకర్ణకు వస్తే ఈ సెల్ఫ్ డ్రైవ్ అండ్ స్కూటీ బైక్స్ మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అలా కొంత దూరం వెళ్ళాక మనం ఆలయం చేరుకుంటాం. ఇప్పుడు మీరు చూస్తుంది శ్రీ మహాగణపతి టెంపుల్. ఇక్కడ వినాయకుడు అన్ని ఆలయాలకు భిన్నంగా, అంటే వేరుగా నించొని ఉన్న బాలగణపతిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఆలయాన్ని లోపలికి వెళ్ళాలంటే
జెంట్స్ అయితే పైన ఓన్లీ ఒక కండువా, కింద పంచ మాత్రమే ఉండాలి. ఇంకా ఏ రకమైన బట్టలు వేసుకొని వచ్చినా గర్భగుడి లోపలికి దర్శనం చేసుకోవడానికి సాధ్యం కాదు, ఇది పాసిబుల్ కాదు. అలా కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది మహాబలేశ్వర్, గోకర్ణ మహాబలేశ్వర్ అంటే గోకర్ణేశ్వర్ కానీ శ్రీ మహాబలేశ్వర్ దేవా ఆలయం. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఇక్కడి స్థల పురాణంతో పాటు క్షేత్ర విశిష్టలు కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ పరమశివుడు ఆత్మలింగం రూపంలో దర్శనమిస్తారు. పైన ఫోటో ఆ లింగం ప్రాణవట్టం మధ్యలో రంధ్రం ఉంది చూసారా, ఆ రంధ్రంలోనే ఆత్మలింగం ఉంటుంది. ఆ ఆత్మలింగం తాకే అవకాశం మనకి ఉంటుంది. కొన్ని విశేష రోజుల్లో ఆ లింగానికి బంగారు తొడుగుతో అలంకరించి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇమేజెస్ చూపిస్తున్నాను. యాజ్ యూజువల్ టెంపుల్స్లో మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. అలా కొంత దూరం వెళ్ళాక ఆ వీధి చివర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ నుంచి రైట్ తీసుకొని ఒక 300 మీటర్స్ వాక్ చేస్తే కోటి తీర్థం చేరుకోవచ్చు. గోకర్ణలో విలేజ్ సైడ్ని కానీ చూడాలి అంటే అర్లీ మార్నింగ్ చాలా బెస్ట్ టు వాచ్ ద మెస్మరైజింగ్ గ్రీనరీ. కొంత దూరం నడిచాక కోటి తీర్థం చేరుకున్నాం. కోటి తీర్థంలో స్నానం చేసి ఇక్కడ 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ కూర్చున్న చుట్టూ నేచర్ని ఎంజాయ్ చేస్తే చాలు. రీఫ్రెషింగ్ వైబ్స్ని మాత్రం పొందొచ్చు, ఇది మాత్రం ఖాయం. ఈ చుట్టూన్న ఇల్లులు చూశారు కదా, ఈ ఇల్లులు ఈ ప్లేస్ని బ్రాహ్మణుల అగ్రహారం అంటారు. అంటే సింపుల్గా బ్రాహ్మిన్స్ ఉండే ఏరియా అని అర్థం. నేను ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇక్కడ వాళ్ళంతా అసలు బయటికే రారు, ఎందుకో ఏమో. ఈ ఏరియా ఉండే వాళ్ళు కామ్గా వారి పనులు ఇంట్లో చేసుకుంటారు. ఏమైనా అత్యవసరం ఉంటేనే బయటికి వస్తున్నారే తప్ప అసలుకి బయటికి వచ్చి బయట ఆడుకునే పిల్లలు కూడా కనిపించలేదు. చాలా రేర్గా బయటికి వస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఈ కోటి తీర్థం ప్లేస్ చాలా సైలెంట్, పీస్, రిఫ్రెషింగ్ ప్లేస్ అన్నమాట. తప్పకుండా ఒకవేళ గోకర్ణకు వస్తే ఇక్కడ స్నానం చేసి ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేయండి, మాత్రం బయలుదేరకండి. ఫైనలీ అనుకున్నట్టుగానే గోకర్ణలోని ముఖ్య ప్రదేశాలన్నీ మీకు చూపించాను. మహాగణపతి ఆలయం, మహాబలేశ్వరుని ఆలయం, గోకర్ణ స్ట్రీట్, కోటి తీర్థం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో బ్యాక్ టు బ్యాక్ బీచెస్ చూపిస్తూ మళ్ళీ మీ అందరినీ అలరించడానికి వచ్చేస్తా. ఇంతటితో సెలవు.